హలో మచాస్ మచీస్ అండ్ బేబీ యూనికార్న్స్. ఇప్పుడు మీ ముందుకి ఇంకొక ప్రోడక్ట్తో వచ్చేసాను. ఇది అమెజాన్ డెలివరీ, సాలిడ్గా డెలివరీ చేశాడు. ఇది నాకు నచ్చింది అండ్ దీని రివ్యూస్ చూశాను. ఇది వాడిన వాళ్ళతో నేను కొంచెం మాట్లాడాను ఫేస్బుక్లో అండ్ థింగ్స్ ఆర్ ఫైన్ అనిపించింది. లైక్ నాకు కొంచెం కాన్ఫిడెన్స్ రావడానికి టైం పట్టింది, అందుకనే కొంచెం పరిశోధించి అంత అయిపోయినాక కానీ నేను తీసుకున్నాను. అండ్ దిస్ ఎవ్రీబడి మంచిగా చెప్పారు తప్ప నెగిటివ్ చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. అండ్ ఇది ప్రోడక్ట్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టుడే అనమాట. సీల్ ఇలా ఇచ్చారు. ఇది ప్రోడక్ట్ అండ్ దెన్ దీనిని ఓపెన్ చేస్తే దిస్ ఈస్ ది యాక్చువల్ ప్రోడక్ట్. అండ్ దెన్ దీంతో పాటు బిల్ ఇచ్చాడు. ఆ బిల్ నేను చెప్తాను ఎంత అయింది అని. ఇన్వాయిస్ అంతా ఇచ్చాడు. 440 రూపీస్, 415 రూపీస్ ఏమో అయితే కనుక నాకు ఇది 375 రూపీస్కి ఇచ్చాడు. అండ్ ఆఫ్టర్ ఆల్ ద డిస్కౌంట్స్ అండ్ ఎవ్రీథింగ్ 375 పడింది. సో దట్స్ అబౌట్ ఇట్. 63 రూపీస్ సంథింగ్ ఏదో డిఫరెన్స్ వచ్చింది. బట్ దట్ వాజ్ ఎ గుడ్ పర్చేస్. ఇది ప్రోడక్ట్. ఇది బియర్డ్హుడ్ వాడది హెయిర్ వాల్యూమ్ పౌడర్ వ్యాక్స్. సో జనరల్గా మనం వాల్యూమైజింగ్ స్ప్రేస్, మూవ్స్ అండ్ దెన్ వాల్యూమైజింగ్ పేస్ట్, జెల్స్ అవన్నీ చూసాము. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వ్యాక్సీ కంటెంట్ ఉన్నది పౌడర్ ఫామ్లో రావడం. నేను అంతకుముందు ఎప్పుడు ఇది చూడలేదు. సో దిస్ ఇస్ మై ఫస్ట్ టైం వాచింగ్ దిస్. దీంట్లో ఏమని రాశాడంటే ఇది స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, టెక్స్చర్డ్ ఫినిష్ కూడా వస్తుంది అని చెప్పి రాశాడు. అండ్ దెన్ దీంట్లో టాక్సిన్స్ ఏమీ లేవు, ఇది ప్యూర్లీ వీగన్ అని రాశాడు. అలాగే క్రూయల్టీ ఫ్రీ అని కూడా రాశాడు. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ నేను పడిపోయింది ఎందుకంటే దిస్ ఇస్ మేడ్ ఇన్ ఇండియా. సో ఐ జనరలీ లైక్ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ మేడ్ ఇన్ ఇండియా. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఏదో అనిపిస్తూ ఉంటుంది. సో మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి అక్కడ క్లియర్గా రాశాడు. ఐ డోంట్ నో ఇఫ్ యూ కుడ్ సీ, కనపడితే చూడండి. సో అది నచ్చింది. సో అందుకనే ఇది తీసేసుకున్నాను. ఇది మీకు ఓపెన్ చేసి కూడా దీని కంటెంట్స్ చూపిస్తాను. సో సీల్డ్ ప్యాకేజింగ్ లాగా వచ్చింది. అండ్ దెన్ ఇక్కడ సమ్ క్యూఆర్ కోడ్ లాంటి సమ్ బార్ కోడ్ అనుకుంటా, బార్ కోడ్ వేశాడు. ఇది ఓపెన్ చేస్తే దిస్ ఇస్ ద ప్యాకేజింగ్. అండ్ మంచి చిన్నప్పుడు చదువుకునేటప్పుడు పుస్తకాలు కొత్తవి కొన్నప్పుడు ఏ స్మెల్ వస్తుంది, స్మెల్ వచ్చింది దట్ కార్డ్బోర్డ్ వల్ల. ఇది వచ్చి మార్కెటెడ్ బై నిర్మాణ్ విహార్, ఢిల్లీ నుంచి అదేదో మార్కెట్ చేస్తున్నాడు. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఢిల్లీలోనే జరిగింది. కాకపోతే ఏంటంటే కొంచెం ప్యాచ్ టెస్ట్ చేసుకోమన్నాడు. ఎందుకంటే చాలామందికి హెయిర్ స్కాల్ప్ చాలా డెలికేట్గా ఉంటుంది, కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. ఒక పట్టాన హెయిర్ డైస్ కానీ, హెయిర్ ప్రోడక్ట్స్ కానీ, హెయిర్ షాంపూలు కానీ మారిస్తే వాళ్ళకి జుట్టు రాలటం అలాంటివి ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక చిన్న ప్యాచ్ టెస్ట్ చేయమన్నారు. జెంట్స్కి జనరల్గా హెయిర్ ప్రోడక్ట్స్లో ప్యాచ్ టెస్ట్ అంటే మనం ఇక్కడ రాసేసి ఒక 15 minutes or 10 minutes చూస్తాము ఎటువంటి ఇరిటేషన్ కానీ అని వచ్చిందా లేదా అనేది. జనరల్గా మనం చూసుకోలేం కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళని కానీ ఫ్రెండ్స్ని కానీ ఎవరైనా అడగవచ్చు, లేదా క్లోజప్లో లైటింగ్లో ఫోటో తీసుకునేనా మీరు చూసుకోవచ్చు. ఎటువంటి రెడనింగ్ కానీ, బంప్స్ కానీ, ఇరిటేటెడ్ ఆర్ ఇన్ఫ్లేమ్డ్ స్కిన్ కానీ ఉండకూడదు. అట్లా ఉంటే కనుక దిస్ ఇస్ ఫైన్. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇది ఫైన్ బికాజ్ ఇది మోర్ లైక్ ఎ పౌడరీ థింగ్ విచ్ ఈజ్ లైక్ సూపర్ఫిషియల్గానే ఉంటుంది కానీ డీపర్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్లోకి పెనిట్రేట్ అవ్వదు. కాబట్టి ఇది ఫైన్ అని అనుకుంటున్నాను. దీని మీద ఎంఆర్పి వచ్చి 399 చూపిస్తున్నాడు. మీకు డిస్కౌంట్ కూడా ఉంది. అండ్ దెన్ వీడు డైరెక్షన్స్ ఏమన్నాడంటే స్ప్రింకిల్ డైరెక్ట్లీ ఆన్ డ్రై ఆర్ డ్యాంప్ హెయిర్. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు తడిగా ఉన్న జుట్టు మీద కానీ, పొడిగా ఉన్న జుట్టు మీద కానీ, దేని మీద కూడా దీన్ని స్ప్రింకిల్ చేసుకోవచ్చు అన్నాడు. స్టైల్ జెంట్లీ విత్ యువర్ ఫింగర్ టిప్స్. సో మీకు కోమ్, బ్రష్ అలాంటివి ఏం అవసరం లేదు. జస్ట్ ఫింగర్ టిప్స్తో మీరు సెట్ చేసుకున్నా కూడా పడలేదు. అండ్ లాంగ్ లాస్టింగ్ లిఫ్ట్ ఉంటుంది. ఒకవేళ మీరు నిలబెట్టాలి అనుకుంటే కనుక అది వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు
వాల్యూమ్ కూడా ఉంటుంది. సో నేను వాల్యూమైజింగ్ పౌడర్స్ అంతకుముందు కొన్ని వీడియోస్ చేశాను, మీరు అది చూడండి. దీంట్లో మనకి వాల్యూమ్ వస్తుంది అండ్ దెన్ లిఫ్ట్ వస్తుంది. అండ్ ఈ లిఫ్ట్ అనేది కూడా మీకు హార్డ్గా ఉండదు. కొన్ని స్ప్రేస్ ఏంటంటే హెయిర్ స్టైలింగ్ స్ప్రేస్ కొట్టిన వెంటనే కొద్ది రోజులకి రెగ్యులర్గా వాడుతుంటే జుట్టు బర్గ్ అవ్వటం, స్ప్లిట్ ఎండ్స్ రావటం, డాండ్రఫ్ వచ్చినట్లుగా అయిపోయి జుట్టు చాలా లైఫ్లెస్గా అయిపోతుంది. బట్ దీంట్లో అయితే అలా ఉండదు. దిస్ ఇస్ లైక్ రియలీ ఫైన్ అని చెప్పారు. దీంట్లో అట్లాంటి ఇబ్బందులు ఏమీ రావని చెప్పారు. సో ఐ హోప్ ఐ డోంట్ గెట్ ఎనీ ఆఫ్ దోస్ ప్రాబ్లమ్స్. అండ్ దీంట్లో మెయిన్ ఏంటంటే చేత్తోనే మనం స్టైల్ చేసుకోవచ్చు. దీనికి కోమ్ కానీ అవేమీ అవసరం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం మనం స్టైల్ చేసుకున్నాక ఇది మీడియం హోల్డ్లో ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ లైక్ అన్ అల్టిమేట్ స్ట్రాంగ్ హోల్డ్. దిస్ ఈజ్ నాట్ లైక్ బేసిక్ హోల్డ్. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ మోడరేట్ ఆర్ ఎ మీడియం హోల్డ్. సో మీకు ఈవినింగ్ వరకు అది మంచి హోల్డ్లోనే ఉంచుతుంది. జుట్టు నిలబెట్టాలంటే నిలబెట్టే ఉంచుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం జుట్టు వాల్యూమ్గా కూడా ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా కూడా చేతుల్ని జుట్టులో పెట్టుకుని ఇట్లా అనుకోవచ్చు. ఎందుకంటే నార్మల్ కేసెస్లో ఏంటంటే హెయిర్ స్ప్రేస్ వాడినాక మన జుట్టుని ఇట్లా అంటే గోడలలో చేతికి వెనక ఇదంతా ఒకలాగా అయిపోతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం బట్టల మీద పడతాం, కొంచెం ఏదో గ్రీజీగా అంటినట్లుగా ఉంటాం, అట్లాంటివి తెలుస్తుంది. బట్ దీంట్లో అవి ఉండవని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మీరు చూస్తే దాని ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా ఇచ్చాడు, ఎలా వాడాలి ఏంటి అని చెప్పేసి. దీంట్లో ఏంటంటే మెయిన్గా పారాబెన్స్ లేవన్నాడు, పెట్రోలియం ప్రోడక్ట్స్ లేవన్నాడు, థాలైట్స్ లేవన్నాడు, సింథటిక్ కలర్స్ కానీ ఏమీ లేవన్నాడు. సో ఆల్ ఇన్ ఆల్ దీంట్లో ఎటువంటి హార్మ్ఫుల్ టాక్సిన్స్ కానీ ఎటువంటి హార్మ్ఫుల్ ఆర్ ఇరిటేటింగ్ స్కిన్ ఇంగ్రీడియంట్స్ కానీ లేవు. ఇట్స్ మోర్లీ లైక్ హెయిర్ ఫ్రెండ్లీ, స్కిన్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అని ఇచ్చాడు. టిపికల్లీ కార్డ్బోర్డ్ బాక్స్. ఇది మళ్ళీ మనం తర్వాత వాడుకోవచ్చు. ఓపెన్ చేయగానే వీడు ఒక చిన్న స్లిప్ లాగా ఇచ్చాడు. ఐ డోంట్ నో వాట్ దిస్ ఇస్. ఓ 100 రూపీస్ క్యాష్ బ్యాక్ క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చాడు. దీనికి కాల్ చేయండి, మిస్డ్ కాల్ అయినా ఇవ్వండి, లేదా వాట్సాప్ నెంబర్లో హాయ్ అయినా రాయండి, లేదంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. సో యూ విల్ గెట్ దట్ 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. బహుశా నెక్స్ట్ పర్చేస్లో కావచ్చు. దీనిని ఇక్కడ పీల్ టు యూజ్ అన్నాడు. జస్ట్ దీనిని పీల్ చేస్తే మీకు ఇక్కడ హోల్స్ ఉంటాయి. యూ జస్ట్ నీడ్ టు స్ప్రింకిల్ ఇట్, సెట్ ఇట్ అండ్ డన్. ఇట్ స్టేస్ పుట్ ఫర్ ది ఎంటైర్ ఆఫ్ ది డే ఆర్ ఫర్ ఎంటైర్ ఆఫ్ ది ఈవినింగ్. సో దీని రివ్యూస్ బాగున్నాయి. ఈవెన్ పార్టీలకి పబ్లిక్కి వెళ్ళినా కూడా, ఎనీ సార్ట్ ఆఫ్ ఫంక్షన్స్ గెట్ టుగెదర్కి వెళ్ళినా కూడా కొంచెం డాన్స్ మూమెంట్స్ అవి చేసినా మనకి స్వెట్ ఎక్కువ పడుతుంది. అండ్ స్వెట్ పట్టిన కాసేపటికి జుట్టంతా అణిగిపోయినట్లుగా బంకగా జిడ్డుగా చిరాగ్గా అయిపోతుంది. అంటే నుంచున్న జుట్టంతా కూడా అణిగిపోయినట్టు అవుతుంది. ఇది అలా కానికుండా చేస్తుంది. సో మోస్ట్ ఆఫ్ దోస్ ప్రోడక్ట్స్ ఏంటంటే మనం డాన్స్ చేసినా, ఏమన్నా ఫంక్షన్స్లో ఏమన్నా పర్ఫార్మెన్స్ చేసినా, లేదా ఎక్కువగా బండి మీద తిరుగుతున్నా, ఏమన్నా వాకింగ్ చేయాల్సి వచ్చినా, కాలేజ్ కానీ ఆఫీస్ కానీ మధ్యలో వెళ్ళేటప్పుడు దారిలో వాకింగ్ చేయటం వల్ల ఏంటంటే బాడీలో టెంపరేచర్ పెరుగుతుంది. యూ ఫీల్ లిటిల్ బిట్ ఇరిటేటెడ్, సల్ట్రీ, స్లైట్గా బాడీ టెంపరేచర్ పెరిగింది అనిపిస్తుంది ఎండలో వెళ్ళినప్పుడు, లాంగ్ డిస్టెన్సెస్ వాక్ చేసినప్పుడు. సో బికాస్ ఆఫ్ దాట్ ద వ్యాక్స్ మెల్స్. ఆ మెల్ట్ అయిన వ్యాక్స్ ఏంటంటే కొంచెం హెవీగా అయిపోయి స్వెట్తో దాంతో హెయిర్ స్ట్రాండ్స్ బరువుగా అయిపోయి వాలిపోయినట్టు అయిపోతాయి, కొంతమందికి అణిగిపోయినట్టు అయిపోతుంది. సో దీంట్లో అలాంటి కేసెస్ ఉంటాయి అన్నమాట. సో ఆల్ ది హెయిర్ స్ట్రాండ్స్ అన్నీ కూడా కొంచెం రూట్ లిఫ్ట్ ఎఫెక్ట్ అంటాం కదా, అట్లాగా రూట్స్ నుంచి లిఫ్ట్ అయినట్లుగా మీకు అది ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఫాలికల్స్ లూజ్ అవ్వటం, హెయిర్ ఫాల్ అవ్వటం అలాంటివి ఏమీ లేవని చాలామంది చెప్పారు. సో దట్స్ ద రీజన్ ఐ హ్యావ్ టేకెన్. అండ్ అరౌండ్ $300 మంచి ప్రోడక్ట్ వచ్చింది. సో ఐ ఫీల్ లైక్ గుడ్ పర్చేస్ అనిపించింది. చాలా ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ని వాడినా కూడా నాకు అప్పటి వరకు హెయిర్ బాగా సెట్ అయినట్టు అనిపించింది, కానీ తర్వాత హెయిర్ బాగా పాడైపోయినట్టు అనిపించింది. బట్ దిస్ ఈజ్ ద ఓన్లీ ప్రోడక్ట్ వేరిన్ నేను విన్నంత వరకు రివ్యూస్లో బాగుందని అన్నారు, కానీ ఎవరు అట్లాంటి నెగిటివ్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కానీ ఉన్నాయని చెప్పలేదు. సో ఐ బిలీవ్ దిస్ ఈజ్ ఎ నైస్ వన్. సో మీకు నచ్చితే కనుక తీసుకొని వాడచ్చు. హెయిర్ స్టైలింగ్కి చాలా పర్ఫెక్ట్ ఫిట్. అల్టిమేట్ స్ట్రాంగ్ హోల్డ్ గురించి అయితే దీన్ని తీసుకోవద్దు. యూ నీడ్ ఏ మోడరేట్ మీడియం కైండ్ ఆఫ్ ఏ హోల్డ్ వేరిన్ మీకు మంచిగా అనిపించాలి అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. పొద్దున్న సాయంత్రం దాకా ఆఫీస్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా అది అలానే సెట్ అయి ఉండాలి, అణిగిపోయినట్లు ఉండకూడదు.
అండ్ స్వెట్కి కానీ తడిచినప్పుడు కానీ లేదా ఎండలో ఉంచినప్పుడు కానీ గ్రీజినెస్ ఫామ్ అయ్యి కొంతమందికి ఇక్కడి నుంచి వస్తూ ఉంటుంది గ్రీజ్, అండ్ కొంతమందికి మెడ మీద నుంచి వచ్చి కాలర్ కంటుకుంటుంది అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. సో అలా ఉండకూడదు అంటే కనుక ఐ థింక్ దిస్ ఇస్ ద ఓన్లీ వన్ విచ్ హెస్ గాట్ గుడ్ కాంబినేషన్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది మేడ్ ఇన్ ఇండియా. సో దానిని బట్టి ఏంటంటే కొంచెం బిలీవబుల్గా అనిపిస్తుంది. ఎక్కడో ఫారిన్ కంట్రీలో తయారు చేసిన ప్రోడక్ట్స్ ఆ క్లైమేట్, ఆ వెదర్ కండిషన్స్, అక్కడ ఉండే పీపుల్కి సెట్ అవుతాయి అని నేను ఫీల్ అవుతాను. నాట్ ఆల్ ప్రోడక్ట్స్ బట్ కొన్ని ప్రోడక్ట్స్ ఎస్పెషలీ ఇది హెయిర్ కేర్, స్కిన్ కేర్, ఆ క్లైమాటిక్ కండిషన్స్కి సెట్ అవుతాయి అని అనుకుంటాను. యూనివర్సల్గా ఒకే ప్రోడక్ట్ ఎవ్రీబడి అట్ ఆల్ ది ప్లేసెస్ వాడటం అనేది సేమ్ రిజల్ట్స్ ఇవ్వదు అన్న బిలీఫ్ నాది. ఇట్ కెన్ బి రాంగ్, ఇట్ కెన్ బి రైట్, బట్ నేను అది బిలీవ్ చేస్తాను. సో మేడ్ ఇన్ ఇండియన్ ప్రోడక్ట్ కాబట్టి ఇక్కడ వెదర్ కండిషన్స్కి, ఇక్కడ పీపుల్ పర్సెప్షన్స్కి, మన మైండ్ సెట్కి, మనం ఏదైతే హెయిర్ పౌడర్స్ ఆర్ హెయిర్ వ్యాక్స్ స్టైలింగ్ స్ప్రేస్ నుంచి ఎఫెక్ట్ చేస్తామో అలాంటివి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని చేశారు కాబట్టి ఇది రీజనబుల్లీ ఇండియన్ కండిషన్స్కి, ఇండియన్ పీపుల్కి సెట్ అవుతుందని అనుకున్నాను. అండ్ దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ యూనిసెక్స్. అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా వాడచ్చు. నార్మల్ డే టు డేలో వాడుకోవచ్చు, ఆఫీస్కి, ఈవెన్ జిమ్కి వాడుకోవచ్చు, పెళ్ళిళ్ళకి, మ్యారేజెస్కి, స్పెషల్ అకేషన్స్కి. రేర్గా వాడాలన్నా కూడా యూ నీడ్ దట్ బౌన్సీ. ఎందుకంటే మొత్తం ఎత్తి నిలబెట్టి పెద్ద హెవీగా చేస్తారు. సో దట్ మొహం చిన్నగాను, ఏజ్ చిన్నగాను కనపడటం కోసం అని చెప్పి. సో అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇట్ వర్క్స్ అని అనుకుంటున్నాను. సో దట్స్ ద రీజన్ వై ఐ బిలీవ్ ఇన్ దిస్. సో మీకు నచ్చితే కనుక మీరు కూడా వాడండి. అండ్ ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు. దిస్ ఇస్ ఫ్రమ్ బియర్డ్హుడ్ అనమాట. దాని నుంచి వచ్చింది హెయిర్ వాల్యూమ్ పౌడర్ వ్యాక్స్ మ్యాట్ కంట్రోల్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. మీకు నచ్చితే కనుక దీనిని వాడండి. అండ్ దెన్ మీరు వాడే హెయిర్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నా కూడా నాకు చెప్పండి. ఐ ట్రై టు యూస్ దెమ్ అండ్ ఐ సీ ఇఫ్ ఐ కుడ్ హెల్ప్ యూ విత్ సంథింగ్. అండ్ దెన్ నా కామెంట్ సెక్షన్లో కనుక మీరు వాడే హెయిర్ ప్రోడక్ట్స్ చెప్తే కనుక నేను పర్చేస్ చేసి వాడటానికి చూస్తాను. అండ్ మరీ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ పెట్టకండి, నేను అంత ఖర్చు పెట్టి కొనలేను. నార్మల్ మోడరేట్ ప్రైజెస్ అయితే నాకు ఓకే. టూ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ అంటే నాకు కష్టం. సో మీరు వాడేవేమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి నా ఛానల్కి. అండ్ దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ మోటివేషన్. అండ్ దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బీ ఇన్ టచ్ విత్ మీ ఇన్ ది కామెంట్ సెక్షన్. సో మీకు నచ్చినవి ఇంకేమన్నా మీరు హెయిర్ ప్రోడక్ట్స్ వాడుతున్నారంటే కనుక ప్లీజ్ లెట్ మీ నో. మీరు నాకు ఈమెయిల్ అయినా చేయొచ్చు. నేను వాటిని ఒకసారి లింక్స్ అవి చూసి నచ్చితే కనుక రీజనబుల్గా ఉంటే నేను కొని వాడతాను. అండ్ ఐల్ గివ్ యూ అ రిపోర్ట్ రివ్యూ. సారీ. సో అదండి సంగతి. నాకైతే ఇది నేను అడిగినంత వరకు బాగుందని అనిపించింది. సో దట్స్ ద రీజన్ నేను ఇది తీసుకున్నాను. ఐ హోప్ ఇట్ వర్క్స్ ఫర్ మీ. టచ్ వుడ్. ఓకే, చలో బాయ్, ఆల్ ద బెస్ట్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతో. అప్పటిదాకా బాయ్.